Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే మనందరి ముందుకి మే 22 రాబోతున్నారు. ఆ సినిమా పేరే అగ్లీ స్టోరీస్ అనమాట. మనందరికీ బాగా పరిచయమైనటువంటి యాక్టర్స్ తోటి ఒక కొత్త డైరెక్టర్ అయితే మన ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనతో పాటు బ్యూటిఫుల్ అవిక ఉన్నారు, అలాగే డైరెక్టర్ ప్రణవ్ గారు ఉన్నారు అనమాట. మాట్లాడదాం. సో నమస్తే. సో సార్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ how are you right now? I am happy, I am excited, I am nervous, I am everything right now. సూపర్ సార్. అసలు ఫస్ట్ ఈ స్టోరీని అసలు జనాలకి చూపించాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ట్రైలర్ వాజ్ టూ గుడ్. ఐ వాజ్ స్టన్. ఇది మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా అస్సలు అనిపించలేదు. చాలా చెప్పేసానా? I think yeah, I mean I was also shocked. Yes. When I saw the trailer, and forget the trailer, when I saw the film, I immediately told him it does not look like a first time. ఆబ్వియస్లీ. ఎక్కడి Too నుంచి good. ఇంత టాలెంట్ ఇన్ని రోజులు ఎక్కడ దాస్తారు? టాలెంట్ ఏం లేదు మేడం. యాక్చువల్గా నేను కథ రాసుకున్నది కొద్దిగా స్ట్రాంగ్గా రాసుకోవాలనుకున్నాను అనమాట. ఓకే. అంటే అందరూ స్ట్రాంగ్గానే రాసుకుంటారు కథ, ఎవరి కథ వాళ్ళు. నేను రాసుకున్నప్పుడు ఏంటంటే కొద్ది క్లారిటీతో, సైడ్ ట్రాక్స్ ఉండకుండా ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మాత్రమే కథగా రాసుకున్నాను అనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరి లైఫ్లోని చాలా బ్యాడ్ ఫేజెస్, అంటే గర్ల్స్ కొంతమంది ఒక టాక్సిక్ రిలేషన్లో ఉండిపోతుంటారు బయట సొసైటీ కోసం. ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు, పేరెంట్స్ కూడా చెప్పలేకుండా ఉంటారు కొన్ని. వాళ్ళలో వాళ్ళు సఫర్ అయిపోతుంటారు. సో అలాంటి అమ్మాయి లైఫ్ ఒకటి కథ చెప్పాలనుకున్నాను అనమాట. సో అలాంటి అమ్మాయి కథ చెప్పాలంటే ఆ అమ్మాయి అంతకన్నా చాలా ఎక్కువ టార్చర్ పెట్టే మనిషి ఉండాలి ఒక అమ్మాయికి చెప్పే, ఐ మీన్ సఫరింగ్ చెప్పాలంటే. సో అందుకని చెప్పి ఒక బాగా ఎక్స్ట్రీమ్ సైకున్న క్యారెక్టర్ తీసుకొని ఒక ఇన్నోసెంట్ డీసెంట్ అమ్మాయికి ఆ స్టోరీ రాశాను అనమాట. సూపర్ సార్. అయితే మీరు పొద్దున్న మార్నింగ్ మాట్లాడుతూ కూడా ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. చాలామంది బయటికి చూపించలేనటువంటి ఒక నేచర్ని అండ్ నందుగారు ఇలా ఉంటారేమో అని చెప్పేసి అనుకుని చాలా విషయాలు చెప్పారు. ఇది నా వరకు రిలేట్ అయిన స్టోరీ అని అన్నారు. అంటే మీ వరకు రిలేట్ అయిన వరకు రిలేట్ అంటే నేను క్యారెక్టర్కి రిలేట్ అయ్యి కాదు. ఓకే. అంటే నాలో ఇప్పుడు నేను ఇలా చేయాలని ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి నాకు చేయాలని ఉంటుంది. చేయాలన్నది నేను అందరూ ఏమనుకుంటారు, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అని పక్క వాళ్ళ కోసం బతుకుతూ ఉంటాం కదా మనం. పక్క వాళ్ళ కోసం బతుకుతూ మనం ఏదైతే మన ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుందో అది మానేసి సొసైటీకి ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో దాంట్లో బతుకుతుంటాం అనమాట. సో ఇక్కడ దీంట్లో మాస్క్ పెట్టుకుని వాళ్ళు రియల్ది ఎవరు ఇప్పుడు సొసైటీ గురించి పట్టించుకోకుండా మన రియల్ లైఫ్ మనం బతికేమంటే ప్రతి ఒక్కడు ఒక యానిమల్లా బిహేవ్ చేస్తాడు. ప్రతి ఒక్కడు కూడా యానిమల్లా బిహేవ్ చేస్తాడు. అంటే ఈ పోలీస్ కానీ లేకపోతే సొసైటీకి ఇవేవి లేకుండా ఉంటే మనమందరం కూడా మనలో చాలా వైల్డ్ థాట్స్ ఉంటాయి మనందరిలో. అలాంటి వైల్డ్ క్యారెక్టర్ని తీసుకున్నాను అనమాట యాక్చువల్గా. సో అవికాజీ, కమింగ్ టు యూ, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ కెరియర్, ఆనంది, ఉమాదేవి, ఐ థింక్ హిందూ ఫ్రమ్ వధువు, అండ్ వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ నేమ్? Neha. So these are like iconic characters for me in my entire about your career. Right. If I find the characters, these are iconic characters. You pulled off very good. Thank you. I think after this, as I mentioned morning, this is a definitely award winning film. Mark my words, I think it will happen. Thank you so much. Means a lot. I think everybody has worked very hard on this one and everybody believes in it too much. You must have seen, like, since morning, whenever we are talking about the film, there is this pride that we have. There is this confidence that we are feeling because we have seen it. We know what we are doing. Yes. So I think, when there is a good project, there is this a part of you that is feeling that you have nailed it. You have achieved something. Yes. Even if it's not released yet, we already feel successful. So I think that is this confidence that we have with the project, and we just really hope that people give it a chance and just step in the theatre. Okay. Watch, because see, nowadays to pull people to the theatres has also become a task, and hence we do these promotions. Definitely, right? Yes. Hence we talk about the film, tell people that please go watch it, 20 seconds the release. We do all of that so that people start coming in, and once they come in, they will know exactly what this film can do, and I think then it's not going to be a difficult task. Hi Andy, congratulations to Volga Video for 18 million subscribers.